మరోసారి కరేడు రైతులను మభ్యపెట్టే పన్నాగం జరుగుతోందా? కేవలం దేవాదాయ భూములపై కోర్టుకు వెళ్లిన పెత్తందారులు కావాలనే తప్పుడు ప్రచారాలు సృష్టిస్తున్నారా? కరేడు ప్రజలు తమ మాట వినకపోవడంతోనే కోర్టు వ్యవహారం బయటకు తీసుకొచ్చారా? మొన్న రాజకీయ పబ్బం కోసం ఒకరు, నిన్న ఎర్రచందనం స్మగ్లింగ్ కోసం ఇంకొకరు, నేడు ఆధిపత్యం కోసం మరో గ్యాంగ్ ఏం చేయబోతోంది? అపోహలు సృష్టిస్తూ భూసేకరణ ఆపే ప్రయత్నం చేస్తున్న వీరికి కరేడు రైతులంటే ఎందుకంత పగ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. నమస్తే, నేను మౌనిక. నెల్లూరు జిల్లా ఉల్వపాడు మండలం కరేడు భూసేకరణ వ్యవహారం తాజాగా కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. ఇండోసోల్ సోలార్ కంపెనీకి భూములిచ్చేందుకు రైతులు ముందుకొస్తుండటంతో కొంతమంది పెత్తందారులు అది చూసి ఓర్వలేక హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కరేడులో ఇండోసోల్ సోలార్ కంపెనీ కోసం 4800 ఎకరాల భూసేకరణ కోసం కలెక్టర్ జారీ చేసిన నోటిఫికేషన్ లో దేవాదాయ శాఖ భూములు కూడా ఉండటాన్ని సవాల్ చేస్తూ వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కరేడు గ్రామానికి చెందిన వివిధ ఆలయాల భూములతో పాటు కందుకూరు జనార్దన్ స్వామి ఆలయం, ఉల్వపాడు వేణుగోపాల స్వామి ఆలయం, సింగరాయకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలకు కరేడు గ్రామ పంచాయతీ పరిధిలో భూములున్నాయి. ఆ భూములన్నింటినీ ఇండోసోల్ కంపెనీ కోసం సేకరించి నోటిఫికేషన్ లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో భూసేకరణ నోటిఫికేషన్ లో దేవాదాయ భూములు కూడా ఉండటాన్ని సవాల్ చేస్తూ కొంతమంది పెత్తందారులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయం పక్కన పెడితే కరేడు ప్రజలు అసలు నిజం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఇండోసోల్ కంపెనీ భూసేకరణ విషయంలో కరేడు రైతులకు భారీ ప్యాకేజ్ ఇస్తుంటే అది చూసి ఓర్వలేని కొంతమంది పెత్తందారులు భూసేకరణను ఎలాగైనా అడ్డుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలైతే చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును అందించడంతో పాటు తమ జీవితాలను బాగుపరుచుకోవాలని చూస్తున్న కరేడు ప్రజలను ఎలాగైనా మోసం చేయాలని కుట్రలు కూడా చేస్తున్నారు. ఇక మొన్నటి వరకు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కరేడు రైతులను అడ్డు పెట్టుకుని ఎలాగైనా రాజకీయంగా ఎదగాలని చూశారు. కానీ అది సాధ్యం కాకపోవడంతో కంటికి కనబడకుండా పారిపోయాడు. ఆ తర్వాత కరేడు గ్రామానికి చెందిన నల్లపురెడ్డి అజిత్ రెడ్డి తన ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యాపార సామ్రాజ్యం సొంత గ్రామంలోనే విస్తరించాలని అనుకుంటే దానికి కరేడు భూసేకరణ అడ్డుపడటంతో ఎలాగైనా అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. అయితే అజిత్ రెడ్డి ఇటీవల జరిగిన ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారంలో కీలక పాత్ర పోషించినట్లు తేలడంతో పోలీసులు ఆయన్ని పట్టుకున్నారు. దీంతో అజిత్ రెడ్డి కటకటాల పాలయ్యారు. వీరిద్దరు కూడా కరేడు రైతులకు ఏదో అన్యాయం జరుగుతోంది అంటూ తప్పుడు ప్రచారాలు సృష్టించి వారి అభివృద్ధిని అడ్డుకున్నవారు. అయితే చివరికి ఆ ఇద్దరే వారు అనుకున్నది జరగకపోవడంతో కరేడు ప్రజానికాన్ని నిలువునా మోసం చేసి నడి రోడ్డుపై వదిలేసి వారి దారి వాళ్ళు చూసుకున్నారు. ఈ క్రమంలో తాజాగా మరికొంతమంది పెత్తందారులు వాళ్ల మాదిరిగానే కరేడు రైతులకు ఏదో అన్యాయం జరుగుతోందంటూ రోడ్ల మీదకి రావడం హాస్యాస్పదంగా ఉంది. అయితే వీళ్ళు వాళ్ళలా కాకుండా కొత్త రాగం పట్టుకున్నారు. అదేంటంటే కరేడు భూసేకరణను ఎలాగైనా ఆపాలని కోర్టు మెట్లెక్కారు. అందులో భాగంగా కరేడు ప్రాంతంలో ఉన్న కేవలం 104 ఎకరాలు వివిధ దేవాలయాలకు సంబంధించిన భూముల విషయంలో కోర్టు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే వీళ్ళు కరేడు భూసేకరణను మొత్తం ఆపేందుకు కోర్టు మెట్లెక్కినట్టు తప్పుడు ప్రచారాలు సృష్టించడం విచిత్రంగానూ విడ్డూరంగానూ ఉంది. ఎక్కడ వారి ఆధిపత్యం కరేడు ప్రజల్లో తగ్గిపోతుందో అనే భయంతో కోర్టులు కేసులు అంటూ కరేడు రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయాలకు సంబంధించిన భూములను తీసుకునే క్రమంలో అటు ప్రభుత్వం ఇటు సంబంధిత కంపెనీ తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటుంది. పరిశ్రమలు ఏర్పాటు చేసే చోట దేవాలయాలకు ఆధ్యాత్మికత కేంద్రాలకు సంబంధించినవి ఏమున్నా వాటిని సంరక్షించే బాధ్యత అటు ప్రభుత్వం ఇటు సంబంధిత కంపెనీ ఖచ్చితంగా తీసుకుంటుంది. అది మరిచిన ఈ చోటామోటా నాయకులు కరేడు రైతులకు ఏదో అన్యాయం జరుగుతోంది అంటూ కోర్టుకు వెళ్లడం సిగ్గుచేటు. కేవలం వారి పెత్తందారి వ్యవస్థలను కాపాడుకోవడం కోసం ఎన్నో విధాలుగా భూసేకరణను ఆపేందుకు ప్రయత్నిస్తున్న నాయకులు రేపటి రోజున కరేడు ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ఎంతవరకు అండగా ఉంటారనేది ఇక్కడ ప్రశ్న. ఇలాంటి అవకాశవాదులతో ఎప్పటికైనా ప్రమాదం అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. కేవలం వారి స్వంత స్వలాభం కోసం రైతులను కోర్టు మెట్లెక్కించి ఎలాగైనా వాళ్ళను ముప్పు తిప్పలు పెట్టాలని చూస్తున్న పెత్తందారుల విషయంలో కరేడు రైతులు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆధిపత్యం కోసం వారు చేస్తున్న కుట్రలను నమ్మి కరేడు రైతులు తమ జీవితాలతో పాటు తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే కరేడు ప్రాంతంలో ఒక్క ఇండోసోల్ పరిశ్రమ మాత్రమే కాదు, మరెన్నో పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు యువతకు మంచి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికైనా కుటుంబ జీవన ప్రమాణాలు మారిపోతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకుని అటు ప్రభుత్వానికి ఇటు ఇండోసోల్ కంపెనీకి కరేడు రైతులు పూర్తి సహకారం అందించవలసిన అవసరం ఎంతైనా ఉంది.